మేము విజయనగరం జిల్లా నుంచి వచ్చామండి. మాది రాజం ప్రాజెక్టు. నా పేరు పద్మావతి. మేము జాయినింగ్ అయ్యి నేటికి 14 సంవత్సరాలు అవుతుంది. మాకు 2 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నారు మినీ సెంటర్‌లన్నీ మెయిన్ సెంటర్ చేస్తాము అని చెప్పి. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. మినీ సెంటర్‌లన్నీ మెయిన్ సెంటర్‌లు చేస్తామని చెప్పి మా దగ్గర జనాభా తీసుకోవడం కూడా 2 సంవత్సరాల నుంచి అవుతూనే ఉంటుంది. వస్తదని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వస్తే గనక మాకు కంపల్సరీగా మినీ సెంటర్‌లన్నీ మెయిన్ సెంటర్‌లు చేస్తాము. మా ప్రభుత్వాన్ని గెలిపించండి అని చెప్పారు. అలాగనేసి మేము కూడా నమ్మి ఓట్లేసాము. కానీ ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు స్పందించలేదు. ఇక నుంచైనా సరే మా మినీ సెంటర్‌లన్నీ మెయిన్ సెంటర్ చెయ్యాలి అని 2 డ్యూటీలు మాకు చేయటం చాలా కష్టంగా ఉంటుంది సార్ మాకు. ఎందుకంటే అటు హెల్పర్ డ్యూటీ చేసుకుంటున్నాం, ఇటు వర్కర్ డ్యూటీ కూడా చేసుకుంటున్నాం, రికార్డులు చేసుకుంటున్నాం, సెల్ వర్క్ చేసుకున్నాం. ఇవన్నీ చేసుకోవటం వల్ల మాకు పిల్లలకు ఫ్రీ స్కూల్ కూడా మాకు చెప్పుకోవడం జరగట్లేదు. అదేదో మాకు హెల్పర్ గాని వచ్చేటట్టయితే మేము ఫ్రీ స్కూల్ కూడా మేము చెప్పుకుంటాము. అలాగే వేసవి సెలవులు ఏదైనా ఒక్కరోజు అత్యవసర పరిస్థితుల్లో కూడా ఒక్కరోజు కానీ సెలవు ఇవ్వాల్సి వచ్చినా సరే మాకు ఇవ్వట్లేదు. ఏంటంటే మీకు హెల్పర్ లేదు కదా, మీకు సెలవు ఎలా వస్తుంది అని చెప్పి ఫీడింగ్ పెట్టి వెళ్ళమంటున్నారు. మాకు బాగోపోయినా సరే మమ్మల్ని ఫీడింగ్ పెట్టి మరీ వెళ్ళమంటున్నారు. ఇవన్నీ కూడా తీసేసి మా మినీ సెంటర్లన్నీ మెయిన్ సెంటర్ చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. అంటే ఈ యాప్‌ల ద్వారా మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎటువంటి ఇబ్బందులు అంటే ఫేస్ యాప్ల ద్వారా అంటే ఈ బాల సంజీవిని 2.0 వెర్షన్ వచ్చిన తర్వాత ఇన్ ఫేస్ తీయమంటున్నారు, అవుట్ ఫేస్ తీయమంటున్నారు సార్ మాకు. ఇన్ ఫేస్ అయితే మేము తీస్తున్నాం. ఒకవేళ నాకే అనారోగ్యం బాగోక ఏదైనా ఒక్కరోజు అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళేటట్టయితే నేను ఇన్ ఫోటో ఎలా తీస్తానో అదే హెల్పర్ కానీ ఉండేటట్టయితే కనుక కంపల్సరీగా వర్కర్ కానీ సెలవు పెడితే హెల్పర్ తీసుకోమన్నారు, హెల్పర్ సెలవు పెడితే వర్కర్ తీసుకోమన్నారు. మరి మా పరిస్థితి ఏంటి సార్? మాకు ఎవరున్నారు? అలా అని మేము అడిగాం కూడాను. మరి మా పరిస్థితి ఏంటి? మాకు ఎవరు తీస్తారు? మరి మేము కానీ సెలవు పెట్టేటట్టయితే ఆ ఆప్షన్ కూడా మాకు లేదంట. కంపల్సరీగా మేమే ఫేస్ యాప్ తీపించుకొని మరి ఫోన్ ఎవరికైనా ఇచ్చి కంపల్సరీగా వర్క్ అయితే చేయించి వెళ్ళాలని చెప్పారు. ఇది చాలా అన్యాయం సార్ మాకు. మా డ్యూటీ మేము చేసుకోవటమే కష్టంగా ఉంటే మా డ్యూటీ ఇంకొకరు ఎవరు చేయమంటాం? మీ పేరు? మా పేరు పద్మావతి, రాజం ప్రాజెక్ట్ నుంచి వచ్చాను.